సాధారణంగా ఈ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా టూరిజం డిపార్ట్‌మెంట్ నుంచి ఇతర దేశాలకు ఎక్కడైతే ఈవెంట్స్ అయితా ఉంటారో వాళ్ళకి పార్టిసిపేట్ అయితా ఉంటారు. ఆ పార్టిసిపేట్ అయిన సందర్భంలో అక్కడ 3 రోజుల పర్యటన దేశాలకు పోయినప్పుడు రకరకాల దేశాలు పోతున్నాం. 3 రోజులు పర్యటిస్తేనే అక్కడ ఏర్పాటు చేసిన ఒక చిన్న సెంటర్ ఒక 100 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక హాల్‌లో మనకిచ్చినటువంటి భాగం ఎట్లుంటుందో ఆ 100 అడుగులకే 120 అడుగులకే 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల దాకా మనం ఖర్చు పెడతా ఉంటాం. ఒక దేశం పోతే 3 రోజుల కోసం. అటువంటిది ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ రప్పించి సుమారుగా సపోజ్ మీరున్న 30 ప్రభాస్ రోజుల గారు పాటు ఉన్నారు. అంటే 6వ తారీఖు జూన్ నుంచి 31 జూన్ నిన్నటి దాకా 2 జూన్ దాకా అంటే ఆల్మోస్ట్ 26, 27 రోజుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మొత్తం ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా భారతదేశ మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే టోటల్గా తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున రెండవ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా కూడా వరల్డ్ ఈవెంట్ను అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చెయ్యగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్కు సంబంధించి అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గొప్పగా చేసినందుకు అభినందించాలి. అంటే ఒలింపిక్స్ కూడా మనం చేపట్టే స్థాయికి వెళ్ళినాం. అంటే మనం చేయగలుగుతామనేది దీని ద్వారా రుజువు చేయడం జరిగింది. మరి ఇంత గొప్పగా చేసినప్పుడు రాజకీయ పార్టీలు అభినందించేది పోయి అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శలైనా వాస్తవికంగా ఉంటే నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం. ఏంటి ప్రధాన విమర్శ? రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఒకరికేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సి ఉంది. వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ
రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావదని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమని అర్థం? అంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించినాం.